ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనకు ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. మీకు తెలుసు అనుకుంటా సాంగ్ అయితే. ఇందులో మీరు లవర్స్ అయినా చేసుకోండి లేదా కపుల్స్ అయినా చేసుకోండి, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా చేసుకోండి. మనకు సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. మీరు చూడండి ఒకసారి, ఫస్ట్ అయితే చూడండి. దాని తర్వాత మీకు నచ్చితే మీ ఫొటోస్తోనే చేసుకోండి లేదా ఎవరైనా ఫోటో పెట్టి చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ చూడండి ఒకసారి డెమో. ఆకాశం తాకాలి అని ఉందా మీరు వీడియో అయితే చూశారు కదా. నేను ఫుల్ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే మీకు తెలుసు కాపీరైట్ అయితే వస్తుంది. ఒకవేళ ఫుల్ సాంగ్తో చూద్దామంటే మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చేసుకోవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్, XML, ఫాంట్ అవన్నీ ఇచ్చాను. మొత్తం మెటీరియల్స్ అయితే ఉంటుంది. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ అంటే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఫుల్ ప్రాజెక్ట్ అయితే రావడం లేదని. మీకు డిస్క్రిప్షన్లోనే ఒక వీడియో అయితే పెట్టాను, ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని. ఆ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత యూజ్ అయితే చేయండి, లేకపోతే XML యూజ్ చేయండి. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి వీడియోని అయితే లాస్ట్ చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఇచ్చేవాడిని, కానీ ఇక్కడ మెంబర్షిప్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు అంటే 5 MB కంటే ఎక్కువ ఉంటే మీరు వీడియోని అయితే యూజ్ చేయలేరు, ఎందుకంటే మీకు మెంబర్షిప్ అయితే అడుగుతుంది. అందుకే నేను ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు. మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను, అంటే రాని వాళ్ళైతే చూడండి, లాస్ట్ చెప్పేస్తాను డీటెయిల్గా. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక కింద లాంగ్ అయితే ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో అయితే ఉంది కదా, ఏదైనా ఒక నార్మల్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి దాంట్లో బ్యాక్గ్రౌండ్ సైడ్లో. ఓకేనా? ఆ లాంగ్ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అంటే మీరు ఫోల్డర్ అంటే మీ ఏ ఫోల్డర్ అయితే పెట్టుకున్నారో ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తారంటే మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే కూడా డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా డౌన్లోడింగ్ చేసుకోండి. డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెడ్ మీకు రెడ్ కలర్లో గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇలా వీటిలో అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. అంటే గ్రూప్ రెడ్ కలర్ గ్రూప్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ గ్రూప్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే కూడా ఇక్కడనే ఉంటుంది ఫాంట్. ఓకేనా? టెక్స్ట్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్స్ ఏమైనా ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకు ఈ లేయర్స్ అయితే ఉంటాయి కదా, దానికంటే ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం కిందికి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి ఎంతలో కావాలో అంతలో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి చూస్తే మనకు చూడండి ఫోటో అయితే ఇలాగైతే వచ్చేసింది కదా ఎఫెక్ట్ అయితే. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ వేరే గ్రూప్ అయితే సెలెక్ట్ చేయండి. మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కింద ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లాస్ట్ అంటే కిందకి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ ఫోటో కూడా వచ్చేసింది. మళ్ళీ సేమ్ మొత్తం ఎన్ని గ్రూప్స్ అయితే ఉంటుందో అన్ని గ్రూప్లో కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి మనం. ఇలా మళ్ళీ దీంట్లో కూడా కింద ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసా. మళ్ళీ రెడ్ లైనర్ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ట్యాప్ చేసుకొని మళ్ళీ మనకు ఫోటోని అయితే కింద పెట్టుకొని మళ్ళీ చూడండి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ బాగా అయితే వచ్చేసింది. ఒకవేళ మీకు ఇలా గ్రూప్స్ అయితే కట్ అవుతుంది. ఓకేనా? ఇలా కట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు రెడ్ లైనర్ వచ్చేసేయండి. ఇక్కడ ఈ రెడ్ లైనర్ వచ్చేసి ఆ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అంటే గ్రూప్స్ అయితే బాగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూపిస్తాను. గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సరిగ్గా అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం మొత్తం ఇలాగే యాడ్ చేసుకోండి, అన్ని గ్రూప్లో అయితే ఇలాగే యాడ్ చేసుకోండి. ఓకేనా? 1 by 1 చూసి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది, ఎక్కువ అయితే ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.